సంత్ రవిదాస్ యొక్క ఏదైతే జీవితం ఉందో అది స్ఫూర్తివంతంగా ఉంది కాబట్టి వారి యొక్క జీవితాన్ని తీసుకునే ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెడుతున్నామని వారే స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎస్సీ మోర్చా తీసుకొని భారతీయ జనతా పార్టీని ప్రతి వాడలో ఎస్సీ వాడలోకి ప్రతి ఎస్సీ కాలనీలోకి తీసుకుని వెళ్ళే విధంగా ఈ యొక్క కలశ యాత్రను ప్రారంభించడం జరిగింది. 6 నెలల పాటు ఈ యొక్క కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతాయి. గతంలో మీ అందరికీ కూడా తెలుసు, ఏదైతే 3వసారి అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తే మరి రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని సాక్షాత్తు ఇప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి అనేక రకాలుగా దుష్ప్రచారం చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. 3వసారి అధికారంలోకి వచ్చింది, మరి రాజ్యాంగం రద్దయిందా, రాజ్యాంగాన్ని మనం అనుభవిస్తున్నామా ఒకసారి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి అదేవిధంగా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి మరి అబద్ధాలు చెప్పి దళిత సమాజాన్ని మోసం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. దళితుల్ని మరి ఓటు బ్యాంకుగానే వాడుతున్నారు, కానీ దళిత సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది అటు టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క వేదిక ద్వారా తెలంగాణ ఎస్సీ సమాజానికి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మాత్రమే దళితులకు నిజమైన సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. నిజమైన దళితుల సంక్షేమాని కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఒకసారి మీరు గమనించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ కోవలోనే దళితుల్ని రాష్ట్రపతిని చేసినటువంటి మరి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ గారిని కూడా చేసినటువంటి ఘనత దళిత బిడ్డ లక్ష్మణ్ గారిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో 2028లో రాబోయేది భారతీయ జనతా పార్టీయే. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. నిజమైనటువంటి రామరాజ్యాన్ని మనం సాధించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దళితులందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు రావాలని సంపూర్ణమైనటువంటి మద్దతు మీరు తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.